బారాముల్లా ఈ పేరు చెప్పగానే తుపాకుల శబ్దాలు, అలాగే సైనికుల కవాతులు, అలాగే కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులే గుర్తుకొస్తాయి. అలాంటి చోటు నుంచి ఒక బౌలర్ దూసుకొచ్చాడు. అతనే అద్భుతమైన ప్రదర్శనతో తొలిసారి జమ్మూ కాశ్మీర్ని రంజీ ట్రోఫీ ఛాంపియన్గా నిలిపే అవకాశాలు కూడా సృష్టించాడు. ఈ రంజీ ట్రోఫీ సీజన్ లోపల 10 మ్యాచ్ల లోపల 60 వికెట్లు తీశాడు. 10 మ్యాచెస్ 60 వికెట్స్. తాజా ప్రదర్శనతో ఈ 29 ఇయర్స్ బౌలర్ సెలెక్టర్ను తన వైపు చూసేలా చేశాడు. అలాగే ఇక్కడ అతనికి సౌకర్యాలు కూడా లేవు. సున్నిత ప్రాంతమైన బారాముల్లాలోని షరీ నుంచి వచ్చిన నబీకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ అతని ఊరు ఆటలకు అనువైన ప్రదేశం కాదు. అయినా నబీ ఆశలు వదులుకోలేదు. సీనియర్ పర్వేజ్ రసూల్ బాట్లో నడిచి క్రికెటర్ అయ్యాడు. రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడుతున్నాడు. రోజు 60 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీనగర్కు వెళ్ళి శిక్షణ పొందేవాడు. వయసు విభాగాల టోర్నీ లోపల రాణించడం ద్వారా 2019 జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర స్థాయి జట్టులోకి చోటు సంపాదించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ బౌలింగ్ కోచ్ కృష్ణకుమార్ శిక్షణలో బంతిని 2 వైపులా స్వింగ్ చేసే ఒక అద్భుతమైన కళను నేర్చుకున్నాడు, అమలు చేశాడు. బ్యాటర్లకు సవాల్గా నిలిచాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ సీజన్లో ఈ పేసర్ తన ముద్ర వేశాడు. 2024-25 లోపల 9 మ్యాచ్లోనే 44 వికెట్లు తీశాడు. 9 మ్యాచెస్ 44 వికెట్స్. ఈసారి రంజీ ట్రోఫీలో అతడి జోరు మరింత పెరిగింది. ఇప్పటిదాకా 60 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోపల తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులకే 7 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి ఒంటి చేత్తో జమ్మూ కాశ్మీర్ని మ్యాచ్ గెలిపించాడు. బెంగాల్తో జరిగిన సెమీఫైనల్లో నబీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన ఈ పేసర్ బ్యాట్తో విలువైన 42 పరుగులు చేశాడు. కర్ణాటకతో ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో నబీ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. జట్టు విజయానికి పునాది వేశాడు. దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ని ఆరాధించే నబీ అతని మాదిరే ఖచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. 2 వైపులా స్వింగ్ చేస్తాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ ముందు విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్పై అజేయంగా 114 రన్స్ చేశాడు. జట్టును గెలిపించాడు కూడా. అదే మ్యాచ్లో అతడి 3 వికెట్ల ప్రదర్శన కూడా అదరగొట్టాడు. ఇప్పటిదాకా 40 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ లోపల 151 వికెట్ తీశాడు నబీ. 967 విలువైన పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 56 వికెట్ తీశాడు. అలాగే 34 T20 లోపల 43 వికెట్ తీశాడు. తాజా IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 8.4 crores తోటి అతన్ని కొనుక్కుంది. IPLలోనూ అదరగొడితే అతను భారత జట్టు తలుపు తట్టడం ఖాయం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నబీ.